ఆదిలాబాద్లో యువకుడి హత్య సంచలనం సృష్టించింది. సినీ ఫక్కీలో అర్ధరాత్రి బైక్ ని అడ్డగించి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ ఇంద్రానగర్ కాలనీకి చెందిన రవితేజ అనే యువకుడిని పాత కక్షల కారణంగా హత్య చేసినట్టుగా తెలుస్తోంది. సాయి, సిద్ధు, కార్తిక్ అనే ముగ్గురు యువకులు హత్యకు పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం. హత్యకు ముందు రవితేజను చంపేస్తామని నిందితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మృతుడి భార్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని బెదిరింపులకు పాల్పడిన ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. హత్యలో ముగ్గురు యువకుల ప్రమేయం ఉందని, పాత కక్షల కారణంగా హత్య జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చినట్టు డీఎస్పీ వివరించారు. ఆదిలాబాద్లో యువకుడి హత్య సంచలనం సృష్టించింది. సినీ ఫక్కీలో అర్ధరాత్రి బైక్ ని అడ్డగించి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ ఇంద్రానగర్ కాలనీకి చెందిన రవితేజ అనే యువకుడిని పాత కక్షల కారణంగా హత్య చేసినట్టుగా తెలుస్తోంది. సాయి, సిద్ధు, కార్తిక్ అనే ముగ్గురు యువకులు హత్యకు పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం. హత్యకు ముందు రవితేజను చంపేస్తామని నిందితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మృతుడి భార్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని బెదిరింపులకు పాల్పడిన ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. హత్యలో ముగ్గురు యువకుల ప్రమేయం ఉందని, పాత కక్షల కారణంగా హత్య జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చినట్టు డీఎస్పీ వివరించారు.